కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని శాఖల సమీక్షలపై ఫోకస్ పెట్టారు. కలెక్టరేట్లో పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పవన్ గత 5 ఏళ్లు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఏంటని అడిగి తెలుసుకున్నారు. మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాలకు అందిన ప్రోత్సాహాలపై ఆరా తీశారు. పెట్టుబడి నిధి, వడ్డీ రాయితీలు ఎలా ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇక గ్రామాల్లో ఏ నిష్పత్తిలో నిధులు ఖర్చు పెడుతున్నారని అధికారులను ప్రశ్నించారు. పవన్ పన్నుల వసూలు ఆశించిన స్థాయిలో లేదన్నారు. త్రాగునీటి కోసం ఎంత ఖర్చు అవుతుందని పవన్ ప్రశ్నించారు. గ్రామాల్లో త్రాగునీటి సౌకర్యంపై ఫోకస్ పెట్టాలని, దానికి ఎలాంటి కార్యాచరణ అవసరం లేని దానిపై సమావేశంలో చర్చించారు. గ్రామీణ స్థాయిలో మంచినీటి పరీక్షలు, మంచినీటి ట్యాంకుల కోఆర్డినేషన్, జలజీవన్ మిషన్ పనులు తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు డిప్యూటీ సీఎం. మరోవైపు అటవీ శాఖ అధికారుల రివ్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాకినాడలో మడ అడవుల ధ్వంసం చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అని ప్రశ్నించారు. 90 ఎకరాలలో మడ అడవులు ఉంటే 58 ఎకరాలు కొందరు అక్రమార్కులు లేఅవుట్గా మార్చేస్తే మీకు సంబంధం లేదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా పాటించరా అని నిలదీశారు. అధికారులు ప్రభుత్వం కోసం కాదు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. కోరింగ అభయారణ్యంలో సారా తయారీ జరుగుతుందని సమాచారం ఉంది. అసాంఘిక కార్యకలాపాలు జరిగితే జీవరాశుల మనుగడ ఉండదు కదా అని మండిపడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సంవత్సరాలు పంచాయతీలకు నిధులు రావట్లేదు, జడ్పీలకు కానీ పంచాయతీలకు కానీ మండల పరిషత్ నిధులు, దాంట్లో మేజర్ ఉన్న రెవెన్యూ జనరల్ మట్టి తీసినా కానీ ఇసుక ఉంటే దానికి సంబంధించిన మనకి పన్ను కొంత భాగం పెరగలేదు. ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి, తూర్పు గోదావరి జిల్లా నుంచి దాదాపు 1000 కోట్లు ఈ నివేదికలు అర్థమైంది ఏంటంటే కేవలం ఇసుక మీద, ఇంకా డీటెయిల్ రిపోర్ట్ కాదు, జస్ట్ కేవలం ఇసుక మీద ఉమ్మడి గోదావరి జిల్లాలోనే కలెక్టర్ గారు పక్కన కూర్చున్నారు. అనుభవాన్ని తీసుకుని మా అర్థమైంది ఏంటంటే 1000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ వెళ్ళలేదు, జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్లు సంవత్సరానికి మొత్తం ఫిజికల్స్ 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు. తిరిగి అది ఎక్కడికి రావాలి, పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్ ఆ డబ్బు ఎప్పటికి రావాలి, ఎంత వచ్చిందన్నది